Hello students, I am Harita, your English teacher. Welcome to my YouTube channel. ఈరోజు మనం 4th యూనిట్ ట్రావెల్ అండ్ అడ్వెంచర్లో ట్రావెల్ అనే పోయం డిస్కస్ చేద్దాం. అయితే ఇంతకు ముందు మనం టన్నల్ అనే లెసన్ కంప్లీట్ చేసాం. అది గనక మీరు చూడకపోతే నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. సో ఈరోజు మన పోయం నేమ్ ట్రావెల్. ఫస్ట్ లెట్ us do these activities before we read. అయితే పోయంలోకి వెళ్ళడానికంటే ముందు ఈ యాక్టివిటీస్ని కంప్లీట్ చేద్దాం. కంప్లీట్ ద ఫాలోయింగ్ వర్డ్ వెబ్ ఆన్ ట్రావెల్. అయితే ఇక్కడ ఒక వర్డ్ వెబ్ ఇవ్వడం జరిగింది. సో ట్రావెల్ని బేస్ చేసుకొని సో మనం ఇది కంప్లీట్ చేద్దాము. ఫస్ట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. సో మనం చిన్నప్పుడే చదువుకున్నాం మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అనేసి. ఫస్ట్ వర్డ్ బస్ ఇచ్చాడు. సో మనం అక్కడ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్లో మీరు ట్రైన్ రాయొచ్చు, ప్లేన్ రాయొచ్చు, కార్ రాయొచ్చు, మెట్రో రాసుకోవచ్చు. సో మీ ఇష్టం ఏదైనా రాయండి. నెక్స్ట్ రీజన్స్ ఫర్ ట్రావెల్. అయితే మనం ట్రావెల్ ఎందుకు చేస్తాము? మెనీ రీజన్స్ ఉంటాయి. సో వాళ్ళు ఇచ్చిన రీజన్ వర్క్. సో పని మీద మనం డైలీ ట్రావెల్ చేస్తాము. సో ఇంకా ఏముంటాయి అని అంటే బిజినెస్ ఉండొచ్చు, తర్వాత ట్రిప్స్కి వెళ్తూ ఉంటారు, వెకేషన్ హాలిడేస్ వచ్చినప్పుడు మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం. పిలిగ్రిమేజ్ అంటే ఎక్కడికన్నా మనము తిరుపతి కానివ్వండి, శ్రీశైలం కానివ్వండి, ఇలాంటి ప్లేసెస్కి వెళ్తాం కదా, సో దేవుడి దర్శనానికి. సో అప్పుడు పిల్గ్రిమేజ్ సెంటర్స్కి కూడా మనం ట్రావెల్ చేస్తూ ఉంటామన్నమాట. నెక్స్ట్ అడ్వెంచర్ యాక్టివిటీస్. సో అడ్వెంచర్ యాక్టివిటీస్ ట్రావెల్లో భాగంగా అడ్వెంచర్ యాక్టివిటీస్ ఏం చేస్తారు అని దాంట్లో ఎక్స్ప్లోరింగ్ ఇచ్చాడు ఫస్ట్. సో ఇంకా మనం అంటే రాఫ్టింగ్ చేయొచ్చు. రాఫ్టింగ్ అంటే మీరు వినే ఉంటారు కదా, చిన్న బోట్ ఉంటుంది చూడండి, సో దాంట్లో ట్రావెల్ చేయడం. తర్వాత ట్రెక్కింగ్ ఉండొచ్చు. నెక్స్ట్ జంగిల్ సఫారీ. సో జంగిల్లో కూడా తిరగడం కూడా అడ్వెంచరస్ యాక్టివిటీ అన్నమాట. నెక్స్ట్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ వీ ఫేస్. అయితే ఇలాంటి ట్రావెల్ చేసేటప్పుడు, జర్నీస్ చేసేటప్పుడు మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు? సో బ్యాడ్ వెదర్. సో వెదర్ బాగాలేకుండా ఉండొచ్చు. తర్వాత మనకి హెల్త్ ఇష్యూస్ రావచ్చు, అంటే అక్కడ వాటర్ సరిపోకపోవడము, దానివల్ల హెల్త్ ఇష్యూస్. లాస్ట్ ఆర్ స్టోలెన్ బిలాంగింగ్స్. మనవేమన్నా బ్యాగ్ కానివ్వండి, లేదంటే సెల్ ఫోన్ దొంగతనం జరగవచ్చు, అలాంటివి కూడా ఛాలెంజెస్ ఉంటాయి. తర్వాత బ్యాడ్ అకామిడేషన్ అంటే మనం ఉన్న ప్లేస్లో మంచిగా రూమ్ కంఫర్టబుల్గా లేకపోయి ఉండొచ్చు, లేదు అని అంటే బస్ జర్నీ డిస్కంఫర్ట్గా ఉండొచ్చు. సో ఇలాంటి ఛాలెంజెస్ కూడా మనం ఫేస్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఈస్ డెస్టినేషన్. సో ఎలాంటి ప్లేసెస్కి మీరు వెళ్ళాలి అని అనుకుంటారు? ఏం డెస్టినేషన్స్ అంటే రివర్ సైడ్. సో రివర్ సైడ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కాబట్టి చూడడానికి వెళ్ళాలి అనుకుంటారు. ఇంకా ఐలాండ్ అవ్వచ్చు, తర్వాత బీచెస్ కదా, బీచ్కి వెళ్దాము అని అనుకుంటాం, అలాంటి డెస్టినేషన్. కొంతమంది ఫారెస్ట్కి వెళ్తారు, తర్వాత మనం డెజర్ట్ కూడా వెళ్తారు. సో ఇవన్నీ కూడా డెస్టినేషన్. సో ఫీలింగ్స్. సో ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయి మనం ట్రావెల్ చేసేటప్పుడు? ఫస్ట్ ఫీలింగ్ ఈజ్ జాయ్, హ్యాపీనెస్, అంటే సంతోషంగా ఉంటాం. ఎక్కడికన్నా వెళ్తున్నాము అని అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. తర్వాత ఎక్సైట్మెంట్ ఉంటుంది, అంటే ఆ ప్లేస్ ఎలా ఉంటుంది, జర్నీ ఎలా ఉంటుంది, సో ఈ ఎక్సైట్మెంట్. నెక్స్ట్ కంఫర్ట్. ఇప్పుడు ట్రైన్లో జర్నీ చేశారనుకోండి, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, సో అది కంఫర్ట్. నెక్స్ట్ సాడ్నెస్. అయితే కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే మనం బస్లో జర్నీ చేస్తున్నాం, సో వామిటింగ్ వస్తుంది, అప్పుడు చాలా బాధపడుతూ ఉంటాం. సో ఇలాంటి డిస్కంఫర్ట్స్ కూడా ట్రావెలింగ్లో ఉంటాయి. నెక్స్ట్ సో ఇక్కడతో మన ఈ ట్రావెల్ వెబ్ అయిపోయింది అనమాట, కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నేను ఆల్రెడీ రాశాను, మీరు తర్వాత కాపీ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. యు ఆర్ గోయింగ్ ఆన్ ఏ ట్రిప్ టు అన్ అడ్వెంచర్ క్యాంప్ విత్ యువర్ క్లాస్మేట్స్ అండ్ టీచర్. అయితే మీరు ఒక ట్రిప్కి వెళ్తున్నారు, అడ్వెంచర్ క్యాంప్కి, మీ క్లాస్మేట్స్తో తర్వాత టీచర్తో వెళ్తున్నారు అనమాట. హౌ విల్ యూ ట్రావెల్ టు ద అడ్వెంచర్ క్యాంప్? మీరు ఎలా ట్రావెల్ చేస్తారు? సో జనరల్గా మనం స్కూల్ ట్రిప్ కాబట్టి కంపల్సరీగా బై బస్. సో వీ విల్ ట్రావెల్ బై బస్ అని రాయండి. స్కూల్ బస్ ఉంటుంది కదా, సో స్కూల్ బస్. వాట్ థింగ్స్ విల్ యూ టేక్ అలాంగ్. అయితే ఏం వస్తువులను తీసుకొని వెళ్తారు అని అంటే ఐ విల్ టేక్ మై క్లోత్స్. సో ఫస్ట్ థింగ్ మనం బట్టలు తీసుకొని వెళ్ళాలి. తర్వాత వాటర్ బాటిల్ ఉండాలి, స్నాక్స్, స్మాల్ మెడిసిన్స్, ఏదన్నా హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని అంటే ఏదన్నా చిన్న మెడిసిన్స్. తర్వాత నోట్బుక్. ఎందుకు అని అంటే అది ట్రిప్ కాబట్టి ఏదైనా నోట్ చేసుకోవడానికి ఒక చిన్న నోట్బుక్ కూడా తీసుకొని వెళ్ళొచ్చు. వై వుడ్ యూ లైక్ టు గో దేర్. అయితే మీరు ఎందుకు వెళ్ళాలి అని అనుకుంటారు, అక్కడికి ఎందుకు వెళ్ళాలి అని అనుకుంటారు? ఐ వుడ్ లైక్ టు గో దేర్ బికాస్ ఐ లవ్ నేచర్ అండ్ అడ్వెంచర్.
అయితే నాకు నేచర్ అంటే చాలా ఇష్టం, తర్వాత అడ్వెంచర్స్ చేయడం చాలా ఇష్టం కాబట్టి నేను వెళ్ళాలనుకుంటాను. ఇట్ విల్ బి ఫన్ అండ్ ఐ విల్ లెర్న్ న్యూ థింగ్స్. సో అది చాలా ఫన్గా ఉంటుంది, తర్వాత నేను కొత్త విషయాలని నేర్చుకుంటాను, అందుకు నేను వెళ్ళాలని అనుకుంటాను ఈ ట్రిప్స్కి. వాట్ ఆర్ ది యాక్టివిటీస్ యూ వుడ్ లైక్ టు డూ విత్ యువర్ ఫ్రెండ్స్? అయితే అక్కడికి వెళ్ళాక మీరు ఎలాంటి యాక్టివిటీస్ చేయాలి అని అనుకుంటారు? ఐ వుడ్ లైక్ టు డూ ట్రెక్కింగ్, రోప్ క్లైంబింగ్ అండ్ క్యాంప్ ఫైర్ విత్ మై ఫ్రెండ్స్. సో ట్రెక్కింగ్, మౌంటైన్ ట్రెక్కింగ్ ఉంటుంది కదా, అది చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది. తర్వాత రోప్ క్లైంబింగ్, సో తాడుతో మనం మౌంటైన్స్ ఎక్కడం అనమాట. సో రోప్ క్లైంబింగ్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత క్యాంప్ ఫైర్ విత్ మై ఫ్రెండ్స్. సో రాత్రి నైట్ టైమ్స్లో క్యాంప్ ఫైర్ వేసుకుంటారు, చుట్టూ అందరు కూర్చొని చాలా గేమ్స్ ఆడతారు అనమాట. సో ఇలాంటి యాక్టివిటీస్ నాకు నా ఫ్రెండ్స్తో చేయడం ఇష్టము అనేసి. హౌ మచ్ టైమ్ విల్ ఇట్ టేక్ టు కంప్లీట్ యువర్ అడ్వెంచర్? సో ఎంత టైం పడుతుంది ఈ అడ్వెంచర్ అంతా కంప్లీట్ కావడానికి అంటే మేబీ 3 days టైం ఈజ్ ఇనఫ్ టు కంప్లీట్ దిస్ అడ్వెంచర్. 3 రోజులైతే మనకు సరిపోతుంది అడ్వెంచర్ చేయడానికి అనేసి. సో అంతకంటే ఎక్కువ ఉండడం కూడా చాలా డిఫికల్ట్ అయిపోతుంది కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, డిస్కస్ ఇన్ పేర్స్ వాట్ మైట్ బీ ద రీజన్స్ దట్ పీపుల్ ఎంజాయ్ ట్రైన్ జర్నీస్. అయితే మీరు పేర్స్గా డివైడ్ అయిపోయి డిస్కస్ చేయాలి. ఏమి రీజన్స్ ఉన్నాయి అంటే పీపుల్ ట్రైన్ జర్నీస్ని బాగా ఎంజాయ్ చేస్తారు. సో దానికి గల కారణాలు ఏంటి అని అడుగుతున్నారు. ఎందుకు అందరూ ట్రైన్ జర్నీస్ని ఎంజాయ్ చేస్తారు అనేసి. వాట్ ఆర్ ద రీజన్స్? సో పీపుల్ ఎంజాయ్ ట్రైన్ జర్నీస్ బికాస్ దే ఆర్ కంఫర్టబుల్, దే కెన్ లుక్ at beautiful views from the window, talk to others, eat snacks and relax without stress. అయితే ఎందుకనంటే ట్రైన్ జర్నీస్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. సీట్ ఉంది అని అంటే హాయిగా కూర్చోవచ్చు, లేదు అని అంటే హ్యాపీగా బర్త్ ఉంటే కనుక పడుకోవచ్చు. తర్వాత విండో సీట్, విండోస్లో నుంచి అందరికీ చాలా ఇంట్రెస్ట్ ట్రైన్ జర్నీస్లో బయటికి చూడడం. సో అది కూడా చాలా బాగుంటుంది, వ్యూస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. తర్వాత అందరితో హ్యాపీగా కూర్చొని ఫ్యామిలీ అంతా ఫ్రెండ్స్ అంతా వెళ్తుంటే కూర్చొని మాట్లాడవచ్చు. తర్వాత స్నాక్స్ తినొచ్చు, రిలాక్స్ కావచ్చు. సో స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది అనమాట ట్రైన్ జర్నీ. అందుకని పీపుల్ ఎంజాయ్ ట్రైన్ జర్నీస్. సో ఇప్పుడు మనం మన పోయంలోకి వచ్చేసాం. లెట్ us రీడ్. The railroad is miles away and the day is loud with voices speaking. Yet there isn't a train goes by all day, but I hear its whistle shrieking. The railroad track is miles away. అయితే రైల్ రోడ్ అని అంటే రైలు మార్గం లేదంటే రైలు పట్టాలు. ఇక్కడ మనకు ఈ పిక్చర్లో చూస్తే కనుక ఇదిగోండి ఇక్కడ రైలు పట్టాలు కనపడుతున్నాయి కదా, సో అది రైలు మార్గం అని కూడా అంటారనమాట. సో ఈ రైల్ రోడ్ ఎలా ఉంది అంటే మైల్స్ అవే, మనం చూస్తే ఎన్ని మైల్స్ అయినా అది ఈ రైల్ రోడ్ ట్రాక్ వెళ్తూనే ఉంటుంది, రైలు పట్టాలు పోతూనే ఉంటాయి కాబట్టి అది ఎన్ని మైల్స్ ఉన్నాయి అనేది మనం కనుక్కోలేము. అండ్ ద డే ఈజ్ లౌడ్ విత్ వాయిసెస్ స్పీకింగ్. అయితే రోజు ఎలా ఉంది అని అంటే అందరూ గట్టిగా మాట్లాడుతున్నారు, గట్టిగా సౌండ్స్ చేస్తున్నారు, అందరూ ఒకరితో ఒకరు బాగా గట్టిగా మాట్లాడుతూ ఉన్నారన్నమాట. యట్ దెర్ ఈజంట్ అ ట్రైన్ గోస్ బై ఆల్ డే. అయితే అయినా కూడా ఒక్క ట్రైన్ కూడా అటువైపు నుంచి వెళ్ళలేదంట. బట్ ఐ హియర్ ఇట్స్ విజిల్ ష్రీకింగ్. అయితే నాకు మాత్రం ఆ విజిల్ అంటే మీకు తెలుసు కదా. సో ఇప్పుడు ఇది ట్రైన్ విజిల్ వేసుకుంటా వెళ్తుంది చూడండి, ఆ విజిల్ ష్రీకింగ్ అంటే కూత. అయితే ట్రైన్ ఎప్పుడన్నా వెళ్ళేటప్పుడు కూత వేసుకుంటా వెళ్తుంది. సో విజిల్ స్ట్రీకింగ్ అంటే కూత వేయడం, షార్ట్ లౌడ్ హై పిచ్ సౌండ్, చాలా గట్టిగా కూత వేస్తుంది. సో అయినా కూడా అంటే ట్రైన్ రోజంతా కూడా అటువైపు నుంచి అసలు వెళ్ళనే లేదు, అయినా కూడా నాకు ఆ కూత అంటే ట్రైన్ పెట్టే కూత, రైలు కూత మాత్రం నాకు వినపడుతూనే ఉంది అనేసి ఇక్కడ మనకు పోయెట్ చెప్తా ఉందన్నమాట. సో ఫస్ట్ స్టాంజా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. All night there isn't a train goes by, though the night is still for sleep and dreaming, but I see its cinders red on the sky and hear its engines steaming. All the night there isn't a train goes by. అయితే రాత్రంతా కూడా ఒక్క ట్రైన్ కూడా పోలేదంట. ఇక్కడ పగలు ఒక ట్రైన్ పోలేదు, రాత్రి కూడా మొత్తం రాత్రంతా కూడా ఒక్క ట్రైన్ కూడా పోలేదు. దో ద నైట్ ఈస్ స్టిల్ ఫర్ స్లీప్ అండ్ డ్రీమింగ్. అయితే రాత్రి ఎందుకు అని అంటే
హాయిగా పడుకోవడానికి, తర్వాత కలలు కనడానికి. అంతే కదా, రాత్రిపూట ఏం చేస్తాం మనం, హాయిగా పడుకుంటాము, తర్వాత కలలు వస్తే కలలు కంటాం అనమాట. బట్ ఐ సీ ఇట్స్ సిండర్స్ రెడ్ ఇన్ ద స్కై. అయితే సిండర్స్ అంటే పూర్తిగా కాకుండా పాక్షికంగా కాలిపోయిన బొగ్గు అన్నమాట. అంటే బొగ్గు తెలుసు కదా మీకు. సో పూర్తిగా కాలకపోయినా సగం కాలిన బొగ్గు అన్నమాట. అంటే అది ఎట్లా ఉంటుంది అనంటే అది మండనప్పుడు ఏమి రెడ్ కలర్ లో ఉంటుంది. సో ఆ బొగ్గు ఎలా ఉంది అనంటే రెడ్ కలర్ లో ఉంది. అ స్మాల్ పీస్ ఆఫ్ పార్ట్లీ బర్న్డ్ కోల్ ఆర్ వుడ్ అని అంటారు సిండర్స్ అంటే. కాబట్టి అది అలాంటి బొగ్గు, ఎర్రగా ఉండే ఆ బొగ్గు, అది ఏదైతే సగం కాలిన బొగ్గు ఉంది చూడండి, అది నాకు ఆకాశంలో కనపడుతుంది. అండ్ హియర్ ఇట్స్ ఇంజిన్ స్టీమింగ్. తర్వాత నాకు ఏదైతే రైలు ఇంజిన్ పొగ వదులుకుంటూ వెళ్తుంది కదా, సో ఆ ఆవిరి వదులుతుంది చూడండి. స్టీమింగ్ అని అంటే ఆవిరి వదలడం. సో ఏదైతే ట్రైన్ వచ్చేటప్పుడు ఆవిరి వదులుతూ ఉంటుంది, సో అది అంతా కూడా నాకు వినపడుతుంది. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ రెడ్ కలర్లో ఇక్కడ పొగ వదులుతా ఉంది. ట్రైన్ వచ్చేటప్పుడు అట్లా పొగ వదులుతూ ఉంటుంది అనమాట. అయితే నాకు అంటే ట్రైన్ రావట్లేదు, అసలు పగలు రాలేదు, రాత్రి రాలేదు, అయినా కూడా నాకు ఆ ఇంజిన్ ఏదైతే పొగ ఏదైతే ఆవిరి వదులుతుందో అది నాకు వినపడుతుంది అని అంటా ఉంది ఇక్కడ మన పోయెట్. సో ఆమెకి ట్రైన్ జర్నీ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉందన్నమాట. అందుకనే అసలు సిండర్స్ కనపడుతున్నాయి ఆకాశంలో, రెడ్ గా ఉన్నాయి అనేసి, తర్వాత ఇంజిన్ స్టీమ్ వదులుకుంటూ వెళ్తున్న సౌండ్ వినపడుతుంది అనేసి అంటా ఉంది ఆమె. నెక్స్ట్ లాస్ట్ స్టాంజా. మై హార్ట్ ఈస్ వార్మ్ విత్ ద ఫ్రెండ్స్ ఐ మేక్ and better friends I will not be knowing, yet there isn't a train I wouldn't take, no matter where it's going. మై హార్ట్ ఈస్ వార్మ్ అని అంటే గుండె నిండా ఆప్యాయత కలిగి ఉండడం, అంటే స్నేహితుల పట్ల గుండె నిండా ఆప్యాయత కలిగి ఉందన్నమాట. సో బీయింగ్ కైండ్, కేరింగ్, ఫుల్ ఆఫ్ లవ్, అంటే నాకు చాలా ప్రేమ ఉంది నా ఫ్రెండ్స్ అంటే. అండ్ బెటర్ ఫ్రెండ్స్ ఐ విల్ నాట్ బి హ్యావింగ్. అయితే ఇంతకంటే మంచి ఫ్రెండ్స్ నాకు ఇంకా దొరకరేమో అంటా ఉంది. చూడండి తనకు తన ఫ్రెండ్స్ అంటే ఎంత ప్రేమ ఉందో, నాకు నా ఫ్రెండ్స్ అంటే చాలా ప్రేమ, ఇంతకంటే మంచి స్నేహితులు నాకు దొరకరేమో అని అంటా ఉంది. యట్ దేర్ ఈజంట్ అ ట్రైన్ ఐ వుడెంట్ టేక్, నో మ్యాటర్ వేర్ ఇట్స్ గోయింగ్. అయితే అయినా కూడా ఆమె ఏమంటుంది, నేను ఎక్కని ట్రైనే లేదు అసలు, అంటే నేను ప్రతి ట్రైన్ ఎక్కాను, అయితే నేను ఎక్కని ట్రైనే లేదు, అయినా కూడా ఒక ట్రైన్ వస్తే నేను ఎక్కి వెళ్తాను. తర్వాత నో మ్యాటర్ వేర్ ఇట్స్ గోయింగ్, ఎక్కడికన్నా వెళ్ళని అండి ఆ ట్రైన్, నాకు వెళ్ళడము ఇష్టము అని చెప్తా ఉంది. ఇక్కడ పోయెట్ భావం ఏమంటే, పోయెట్కి తన స్నేహితులంటే ఎంతో ప్రేమ, గౌరవం ఉంది. అయితే అయినప్పటికీ కొత్త ప్రదేశాలను చూడాలని ఆమె తపన చాలా తీవ్రమైనదన్నమాట. అంటే తన ఫ్రెండ్స్ని వదిలిపెట్టి వెళ్ళడము ఎంతైనా బాధ ఉంటుంది, అయినా కూడా వాళ్ళంటే తనకు చాలా ప్రేమ కూడా ఉంది, ఆప్యాయత ఉంది, అయినా కూడా తనకు ట్రావెల్ చేయాలనే కోరిక ఎంత ఉంది అనంటే అది ఎక్కడికైనా పర్వాలేదు నేను వెళ్తాను అనేసి చెప్తా ఉందన్నమాట. ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే. సో ఆవిడ ఈ పోయం మనకు రాశారు. చూసారా ఎంత బ్యూటిఫుల్ పోయం కదా, ట్రావెల్ అనేసి. కాబట్టి సో ఈ పోయం మీకు అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ మనం లెసన్లో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.